నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూన్ 2వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అదే విధంగా ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనక శుభకాలం అనేది వీరికి రేపటి రోజున సాగుతోంది. ఆశయాలు నెరవేరుతాయి. ధైర్యంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ ఉత్తమ ఫలితాన్ని మీకు అందజేస్తుంది అనే చెప్పుకోవాలి. శీఘ్ర కార్యసిద్ధి కలుగుతుంది. రేపటి రోజున వృషభ రాశి జాతకులకు తోటివారి సూచనలతో మేలు జరగబోతోంది. ధన ధాన్య లాభాలు అనేవి విపరీతంగా కనిపిస్తున్నాయి. చేసే పనులలో అద్భుతాలు సృష్టించే కాలంగా గుర్తుంచుకోవాలి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పని అయితే ఇప్పుడు పూర్తి కాబోతోంది. ఈ వృషభ రాశి జాతకులకు రేపటి రోజున మీ పరిమితిని మించి అలసిపోవద్దు. ముఖ్యంగా మీరు చేస్తున్న పనులలో కాస్త ఒత్తిడికి మీరు గురవుతారు. తగిన విశ్రాంతి మీరు తీసుకోవడం అయితే ఈ సమయంలో చాలా అవసరం. ఎప్పటి నుండో మీకు రావలసిన ధనం అనేది కూడా ఈ సమయంలో మీరు పొందుతారు అనే చెప్పుకోవాలి. భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దృఢంగా మారాలి అని చూస్తే గనుక మీరు డబ్బులను సేవింగ్స్ చేయడం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు మీకు కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు మంచి సమయం అనేది రేపటి రోజున ఉండబోతోంది. మీరు చేసేటటువంటి ఏ పని అయినా కూడా రేపటి రోజున సకాలంలోనే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు పై అధికారుల యొక్క మెప్పుని అయితే మీరు చేసేటటువంటి పనుల ద్వారా పొందుతారు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపార పరంగా చూసినట్లయితే గనుక మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందాలి అని మీరు చేసే ప్రతి ఒక్క ప్రణాళిక అద్భుతంగా ఫలించబోతోంది అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారు మీరు అనుకుంటున్నటువంటి పనులు అన్నిటినీ కూడా చక్కగా సమయానికి పూర్తి చేస్తారు. అందరూ కూడా మీకు రేపటి రోజున సహాయ సహకారాలు అందజేస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ పనులలో మంచి సపోర్టుతో మీ వ్యాపారంలో కూడా మరింత వృద్ధి అనేది పొందుతారు. ఎప్పటి నుండో పెండింగ్లో పడుతూ వస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినైతే మీరు రేపటి రోజున చక్కగా పూర్తి చేసుకుంటారు. పాత మిత్రులను కలుసుకునేటటువంటి అవకాశాలు ఉంటున్నాయి. విందు వినోదాది కార్యక్రమంలోనూ మీరు పాల్గొనే సూచనలు ఉంటాయి. ఇక రేపటి రోజున మీకు నూతన వ్యక్తుల పరిచయం అనేది కలగబోతోంది. అది మీకు ఎంతగానో ఉపయోగదాయకంగా మారుతోందని చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా మీకు ఉండే సమస్యల నుంచి బయటపడడానికి ఎంతో ప్లస్ అవుతోంది. ఇక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు నూతన వెంచర్లు మీకు ఆకర్షణీయంగా మారుతాయి. ఇక అదే విధంగా మంచి లాభాలు మీరు పొందుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి అంశాలను మీరు ఎవరితోటి కూడా అస్సలు పంచుకోవద్దు. అది మీకు బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. ఎందుకంటే ఒక ముఖ్యమైన విషయంలో మీకు అభివృద్ధి అనేది కనిపిస్తోందని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు మీ విషయాలను మాత్రం ఎవరితోటి కూడా రేపటి రోజున చెప్పకూడదు. ఇక దాంపత్య జీవితం కూడా చక్కగా సాగుతోందని చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. మీ బంధం మరింత బలపడుతోంది. కుటుంబంలో కూడా ఒక సంతోషకరమైన వార్త నెలకొంటోంది. ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులు ప్రయాణం చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వాళ్ళు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలమైన శుభ ఫలితాలు పొందటానికి రేపు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసిన విశేష ఫలితాలు అందుకుంటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.